సాటిగా ఎలాగమ్మా మన విశాఖ జిల్లాకి 108 వెహికల్స్ 25 వచ్చినాయి, అలాగే 104 42 వచ్చినాయి. అంటే మొత్తం 67 వెహికల్స్ వచ్చినాయి. వీటిల్లో బీపీ కానీ, షుగర్ కానీ, టీబీ కానీ, లెప్రసీ కానీ, ఇలా మరి ఏ రకమైన జబ్బులున్నా కూడా వాళ్ళకి అక్కడికే వెళ్ళి చెక్ చేసి మరి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి రండి ఎంపీ గారు మరి ప్రజలకి వైద్యాన్ని వారి ఇంటి ముందు తీసుకెళ్ళేటువంటి మంచి పరిణామం. ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో కానీ మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు వైద్యం అందక, హాస్పిటల్ సదుపాయాలు లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే హాస్పిటల్ రావాలన్నా కూడా వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఈ రోజున ఈ 108, 104 తోటి మరి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేద ప్రజానికం కూడా మరి ఎవరో కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. తప్పనిసరిగా ఫోన్ చేసిన వెంటనే మరి 5 నిమిషాల్లో వెహికల్ వస్తుంది. ప్రతి మండలానికి కూడా ఒక వెహికల్ ఉంటుంది. ఎవరో కూడా అది ఒక రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఒక గర్భిణీ స్త్రీ కావచ్చు, లేకపోతే డాక్టర్ గారు కాబట్టి ఆయన ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ ఈ మరి 104, 108 కూడా ఆనాడు ప్రారంభించారు. కానీ గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్లక్ష్యం చేసి మరి ప్రజలకి ఎక్కడా కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఆయన ఈ అంబులెన్స్ వల్ల ప్రజలు ప్రాణాలు ఎలా రక్షించాలో ఆలోచించకుండా చనిపోయిన తర్వాత ప్రజల్ని శ్మశానం తీసుకెళ్ళి మహాప్రస్థాన వెహికల్స్ కొన్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారికినో చంద్రబాబు గారు అది తేడా. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల ప్రాణాలు ఎలా రక్షించాలి అని ఆలోచన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆలోచన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విశాఖలో సిటీ ఉంది, రూరల్ ఉంది, గిరిజన ప్రాంతం ఉంది. సో అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఎవరికి వైద్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ 108, 104 సేవలు అందిస్తాయి. తప్పనిసరిగా వైద్య రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం తెలియజేసుకుంటూ హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.